మా డిపార్ట్మెంట్తో మార్చ్ 4th నాడు మీటింగ్ ఏర్పాటు చేయించి కరోనా వస్తే ఎదుర్కొనేటువంటి ఇష్యూస్ మీద మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక స్టేజ్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడనే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని దాని పట్ల అప్రమత్తంగా ఉండి ట్యాకిల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే దేశవ్యాప్తంగా కొంత కేసులు పెరిగినాయో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా వారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి నిత్యం దీని మీద సమీక్షలు నిర్వహించి దేశంలోనే కంటైన్మెంట్ అనేటువంటి పదానికి అర్థం చెప్పి ఆదర్శవంతంగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ. దీనికి మందులు లేవు, దీనికి ఐసోలేషన్ తప్ప వేరే మార్గం లేదని లాక్డౌన్ని అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్పగా ఆచరించినటువంటి రాష్ట్రం తెలంగాణ. దానివల్ల మనకెక్కడ కూడా పెద్ద ఎత్తున కేసులు రాలేదు, పెద్ద ఎత్తున డెత్స్ లేవు. అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని మనం చెప్పడం కాదు, ఐసీఎంఆర్ 2 విడతలుగా టెస్ట్ చేసింది. ఒక విడత 15 మే నుంచి 17 మే వరకు, రెండో విడత 30th మే 31st మే. ఆ రిపోర్ట్స్ తర్వాత డాక్టర్ బలరాం భార్గవ్ ఐసీఎంఆర్ వాళ్ళే స్వయంగా తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని చెప్పి వారు తేల్చెప్పడం జరిగింది. ఐసీఎంఆర్ అనేక సందర్భాలు అనేక గైడ్లైన్స్ ఇచ్చింది. లేటెస్ట్గా ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏవైతున్నాయో తూచా తప్పకుండా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ని అమలు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ. చాలా శాస్త్రీయంగా గ్రౌండ్ రియాలిటీకి అనుకూలంగా దాన్ని ఆచరించిన రాష్ట్రం తెలంగాణ. ఇవాళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. చాలా కీన్గా అబ్జర్వ్ చేసి నిన్న సిఎస్ గారు, మా స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా సీఎంఓ ఆఫీసులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వారు కొన్ని కీలక నిర్ణయాలను నిన్ననే ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి, ప్రైవేట్ ల్యాబులలో టెస్టులు ఏవైతే చేస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి ఆ పర్మిషన్ ఇస్తూ దానికి రేట్ని 2200 రూపాయలు టెస్ట్ రేటుగా నిర్ణయించడం జరిగింది. ఈ టెస్ట్ సందర్భంగా తప్పకుండా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఐఎల్ఐ కానీ, సారీ కానీ, జ్వరం కానీ, దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కనుక ఉంటే తప్పకుండా హాస్పిటల్లో ఒక పూట పెట్టుకొని డాక్టర్ సూచన సలహా మేరకి ఆ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ నిర్వహించినప్పుడు దాని కాస్ట్ 2200 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఏ సిమ్టమ్ లేకుండా ఊరికనే వచ్చి టెస్ట్ చేయమని చెప్పేటువంటి ఆ ప్రజల అభిప్రాయాన్ని కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని కూడా మేము వారికి స్పష్టంగా తెలియజేసుకున్నాం. సిమ్టమాటిక్గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తప్పకుండా టెస్టులు చేయాలని చెప్పి ఇవాళ మేము స్పష్టమైన గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నాం. రెండవది, వాళ్ళు పాజిటివ్గా నిర్ధారించబడి వాళ్ళు కనుక ఏసిమ్టమాటిక్గా ఉంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళ కనుక సిమ్టమ్స్ ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కనుక అవసరం ఉంటే అప్పుడు రొటీన్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి, పేషెంట్కి రోజుకు 4000 రూపాయలు
పాజిటివ్ పేషెంట్గా గుర్తించబడి మామూలు ఐసోలేషన్ పేషెంట్కి 4,000 రూపాయలు ఫర్ డే కలెక్ట్ చేయాలనేటువంటి నిబంధన. అదేవిధంగా వితౌట్ వెంటిలేటర్ ఐసీయూలో మామూలుగా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి రోజుకు 7,500 రూపాయలు. అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళకు 9,000 రూపాయలు ఫర్ డే ఛార్జ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ వెంటిలేటర్ మీద ఉన్న సందర్భంలో కానీ ఐసీయూలో ఉన్న సందర్భంలో కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఏదైనా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి ఉంటే వాటికి సపరేట్గా ఛార్జ్ చేసేటువంటి అది కూడా నిబంధనలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. దాంట్లో కొన్ని యాంటీవైరల్ ఇంజెక్షన్స్ 40,000 రూపాయలు 50,000 రూపాయలు కాస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లాంటి సందర్భంలో తప్పకుండా వాటికి అయ్యేటువంటి ఖర్చుని దీంట్లో ఇంక్లూడ్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధన కూడా, ఆ వెసులుబాటు కూడా దీనికి కల్పిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టెస్టులు కానీ అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ సమాచారం కానీ తప్పకుండా తెలంగాణ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దానికి మళ్ళీ ట్రేసింగ్ చేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళను మేము అట్లాంటి ఇళ్లల్లో అట్లాంటి వార్డులలో కొంత కంటైన్మెంట్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేటువంటి అక్కడ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇవి ప్రైవేట్ హాస్పిటల్ చేయలేవు కాబట్టి ఆ పని మున్సిపల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ చేసే అక్కడ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మొత్తం సమాచారాన్ని మాకు చేరేవాల్సి ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు స్పష్టంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్రంట్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి కొంత ఇంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవాళ మీలాంటి వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ఫ్రంట్ లైన్ ఉంటున్న వాళ్ళు కావచ్చు, తప్పకుండా ఏమాత్రం సిమ్టమ్స్ ఉన్నా ఏమాత్రం అనుమానం ఉన్నా అందరికి కూడా టెస్టులు చేసి వాళ్ళని మాత్రం క్లీన్గా పెట్టుకోవాలన్నటువంటి ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ హైదరాబాద్లో దీని వ్యాప్తి ఎంత ఉంది, దీని డెప్త్ ఎంత ఉంది అనేటువంటిది అన్ని క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లది సరిగ్గా లేదు కాబట్టి తప్పకుండా మన ఈ పీసీఆర్ టెస్టే ఆర్టీపీసీఆర్ టెస్టే చేసుకొని మనం కొంత నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ చేసుకోవాలనేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఇలా హైదరాబాద్ అంటే దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా ఒక్క నియోజకవర్గం మాకు పటంచెరు ఉంటుంది. ఈ 30 నియోజకవర్గాల్లో తప్పకుండా మనకు ఎక్కడెక్కడైతే కంటైన్మెంట్ జోన్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందో లైక్ జియాగూడ, లైక్ తలాబ్కట్ట, లైక్ బాలాపూర్ ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటితో సహా ఎక్కడెక్కడైతే కొంత తీవ్రత ఉందో పూర్తి స్థాయిలో గతంలో ఎట్లయితే మనం చేసినామో టెస్టులు చేసినామో ట్రేసింగ్ చేసి అట్లాంటి పద్ధతి అంతా కూడా చేసుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ టెస్టులు చేస్తలేనటువంటి ఇది లేదు. ఇప్పటికే హైదరాబాదులో కింగ్ కోటి హాస్పిటల్ ఎంతమంది అయితే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీలాంటి ప్రెస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఆపరేషన్లు చేసుకునే ముందు ఉండేటువంటి పేషెంట్లు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మేము ఇబ్బంది లేదు. ఇలా మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్, మీరు ఎంతమంది అయితే చేసుకోవాలనుకున్నారో అంతమంది చేయించగలిగినాం మేము. పోలీస్ కూడా మాకు స్టేడియంలో అంతా జమ చేసుకుని చేయగలిగినాం మేము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది అవసరం ఉంటే చేయగలిగినాం మేము. అదేవిధంగా హైదరాబాద్లో మరి ముఖ్యంగా హైదరాబాద్లో పేట్ల బుర్జా హాస్పిటల్ కావచ్చు, తర్వాత సుల్తానీ బజార్ హాస్పిటల్ కావచ్చు, డెలివరీ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఎంసీహెచ్ హాస్పిటల్స్ ఎక్కడ అక్కడ కూడా సాధ్యమైనంత మేరకి ఏమాత్రం అనుమానం కూడా టెస్టులు మేము చేస్తూనే ఉన్నాం. రేపు ఇవాళ ఈ నిబంధనల తర్వాత మరింత పగడబందీగా ఇవాళ టెస్టులు చేయడం కానీ, ట్రేసింగ్ చేయడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఆ ఏరియాస్ని కంటైన్మెంట్ చేసే ప్రోగ్రామ్కి పూర్తి స్థాయిలో సిఎస్ గారి
సిఎస్ గారు అదేవిధంగా మా ఆధ్వర్యంలో ఇలా పొద్దున్నే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ విధి విధానాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఈ టెస్టింగ్తో పాటుగా ఫీవర్ సర్వే కావచ్చు, మన కొంత ముందస్తు సర్వే ఐఎల్ఐ కేసులు కానీ, సారీ కేసులు కానీ, నిమోనియా కానీ, అదేవిధంగా కొంత జ్వరం వచ్చేటువంటి ఈ సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు కానీ ఇలాంటి వాటి విషయంలో పగడబందీగా సర్వే చేయాలంటే అవసరమైతే ఒక హాఫ్ ఇయర్ కోసమో 1 ఇయర్ కోసమో టెంపరీగా ఏఎన్ఎంలని, టెంపరీగా మాకు ఆశా వర్కర్లని, ఇతర ఆరోగ్య సిబ్బందిని పెట్టుకొని పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ప్రతి ఇంటికి మన హెల్త్ వర్కర్లు వెళ్ళి ఇవాళ చెక్ చేసేటువంటి, టెస్ట్ చేసేటువంటి, సర్వే చేసేటువంటి దాన్ని కూడా మాకు కల్పించడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఆ మ్యాన్ పవర్ కానీ ఆ ఇతరత్ర కూడా అవన్నీ కూడా మాకు సమకూర్చడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కొంత ఈ కేసులు కేంద్రీకృతమై ఉంది కాబట్టి దీన్ని పగడబందీగా కంటైన్ చేసి దీన్ని నిర్వహించుకోవాలని, అదేవిధంగా డెత్ విషయంలో కూడా ఇలా ఏ కోమార్బిడిటీ కండిషన్తో చనిపోతూ ఉన్నారో అలాంటి డెత్ రేట్ కూడా తగ్గించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి అవన్నీ కూడా వాటికి ఏమేమి కావాలనో ఆ ఇన్పుట్స్ అన్ని కూడా, ఆ ఇన్పుట్ సపోర్ట్స్ అన్ని కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటికి ఆలోచన లేదు. మీకు ఒక విషయం, దీంట్లో బాంబే లాగానో, అహ్మదాబాద్ లాగానో, ఢిల్లీ లాగానో మన దగ్గర పరిస్థితి లేదు. మన దగ్గర ఆల్మోస్ట్ 17,000 బెడ్లు ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి కొంత ఆక్సిజన్ పెట్టగలిగే, కొంత ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి స్థాయిలో గుర్తించుకున్నాం ఫస్ట్ ఫేజ్ కిందనే. అంటే 4-5 వేల బెడ్లకు ఆక్సిజన్తో కూడినటువంటి ఫెసిలిటీ, ఆ తదుపరి కొంత మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మా దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉంది మా దగ్గర. పర్ డే ఇవాళ మా దగ్గర ఉన్న కెపాసిటీ 4,000 మందికి పర్ డే టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. మాకు ఒక మిషన్ కూడా కొనుక్కున్నాం ఇవాళ. ఆ మిషన్ కూడా ఫంక్షన్ చేస్తే ఇంకొక 3,500 మందికి టెస్ట్ చేసే కెపాసిటీ వస్తుంది. మొత్తం కలిపితే 7,500 మందికి రోజుకు టెస్ట్ చేసేటువంటి శక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ కొంతమంది మేము ఇక్కడ రాము, ఎవరైతే కొంచెం డబ్బులు పే చేయగలరో, కొంత ఉన్నతంగా ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రైవేట్లో చేసుకుంటే ఈ నిబంధన పెట్టి ఈ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాం. రెండవది, హాస్పిటల్లో కూడా మా దగ్గర ఇవాళకి కూడా మీరు చూస్తూ ఉన్నారు, బిగినింగ్లో అందరం భయపడ్డాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, బతుకుంటే బలసాగు తినొచ్చు కానీ దీన్ని మనం ఉపేక్షించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే అప్పుడున్న పరిస్థితి ఏముంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో, ఇలా ఒక ఇటలీ లాగా ఉంటుందేమో, ఒక న్యూయార్క్ సిటీ లాగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇవాళకి కూడా 3 నెలల కాలంలో 135 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఇప్పటి వరకు మన దేశంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 10,000 దాటలే. మన రాష్ట్రంలో రోజుకు 1000 మంది చనిపోతారు, నెలకు 30,000 మంది చనిపోతారు. దేశంలో రోజుకు 30,000 మంది చనిపోతారు, దాదాపు 9-10 లక్షల మంది నెలకు చనిపోతారు. కానీ ఇక్కడ ఇంత లాక్డౌన్, ఇంత వేదన అనుభవించిన ఈ దేశంలో, ఇంత జనాభా కలిగిన ఈ దేశంలో 3,40,000 కేసులు వచ్చిన ఈ దేశంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య కేవలం 10,000 మాత్రమే. 10,000 మాత్రమే. కాబట్టి ఇవాళ మనం బ్రహ్మాండంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పటికీ మేము ఒకసారి మాట్లాడి చెప్పినాం, గాంధీ మెట్లు కూడా దాటకపోవచ్చు అని చెప్పి. ఇవాళ కూడా మా దగ్గర 400 మంది కంటే పెద్ద పేషెంట్ ఎక్కువ లేరు. మాకు 2,000 బెడ్లకు ప్రిపేర్ చేసుకొని 800 బెడ్లకు ఆక్సిజన్తో కూడిన ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఒక గాంధీలో పెట్టుకున్నాం మేము. కాబట్టి 99% ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తప్పకుండా గవర్నమెంట్ ఫెసిలిటీస్లోనే మీరు పొందే ఏర్పాటు చేయండి. లేదు ప్రైవేట్లో చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే, పేయింగ్ కెపాసిటీ వాళ్ళు ఉంటే ప్రైవేట్ చేసుకోవచ్చు.